ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా ఐచర్ మోటార్స్ కావచ్చు, టీసీఎస్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు. 4 పాయింట్ల నష్టంతో 23,942 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 34 పాయింట్ల నష్టంతో 76,694. ఇటు నిఫ్టీ 500 దాదాపుగా అది కూడా ఫ్లాట్, అన్ని ఫ్లాట్గానే ఉన్నాయి. 23,063 దగ్గర కంటిన్యూ అవుతోంది. సో నిఫ్టీ ఐటీ మాత్రం కొంచెం ఎక్కువగానే నష్టాల్లో కనిపిస్తోంది. 665 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. మిగతావన్నీ కూడా ప్రజెంట్ అయితే ఫ్లాట్గానే ఉన్నాయి మార్కెట్లు. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడతాను. సార్ నమస్కారం. నమస్తే పవన్ గారు. సార్, ప్రజెంట్ మార్కెట్లో అయితే ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు, కానీ ఐటీ మినహా మిగతావి ఐటీ మాత్రం భారీ నష్టాల్లో కనిపిస్తుంది. ఏంటి సార్ కారణం ఏంటి? ఐటీ ఇప్పటి నుంచి కాదండి, గడిచిన 2 నెలల నుంచి కూడా చూసుకుంటే, అంటే ఫిబ్రవరి 3వ తారీఖు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే డేట్ ఫిబ్రవరి 3వ తారీఖు స్టార్ట్ అయిన ఫాల్ మళ్ళీ రికవరీ అనేది రాలేదండి. సో ఇండెక్స్ పరంగా చూసుకుంటే దగ్గర 34% పడిపోయినాయి. స్టాక్స్ పరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువే పడినాయండి. ముఖ్యంగా మెయిన్ ఏవైతే మనం అనుకుంటున్నాం టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవైతే దారుణంగా బీట్ అండ్ డౌన్ అయిపోయినాయి. సో మెయిన్గా ఏఐకి సంబంధించండి. ఏఐకి సంబంధించి ఏదైతే ఈ కంపెనీస్ అంటే మదుపరుల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయలేకపోయినాయి. ఏఐ వల్ల టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీలకి రెవెన్యూలు తగ్గిపోతాయి, అలాగే వర్క్ ఫోర్స్ను కూడా తగ్గించేస్తారు అనే ఏవైతే రూమర్లు ఉన్నాయో వాటికి క్లియర్ ఆన్సర్లు అయితే కంపెనీలు ఇవ్వలేకపోయినాయండి. దాంతో మదుపరుల్లో నమ్మకం సన్నగిలింది. ఐటీ సెక్టర్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది వచ్చిందండి. కానీ వాస్తవంగా ఏ వల్ల అంత జరుగుతుందా అంటే లేదండి. చివరిలో లాస్ట్ 1 or 2 months నుంచి మాత్రం, లాస్ట్ 1 month, 2 months కూడా కాదు, 1 month నుంచి మాత్రం టీసీఎస్ వాళ్ళు మాత్రం కొద్దిగా చెప్తున్నారు ఏ వల్ల పెద్దగా మాకు నష్టం ఏమీ లేదు, రెవెన్యూస్ పెరుగుతాయి కానీ తగ్గవు అని చెప్పేసి వాళ్ళు ఏదో కొద్దిగా చెప్పడం జరిగింది. కానీ బట్ ఓవరాల్గా అయితే నష్టం అయితే జరిగిపోయిందండి. సో ఇప్పటి నుంచి ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఎస్, కొద్దిగా ఫాల్ ఆగిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఏ వల్ల పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. మళ్ళీ ఏతో కొత్తగా ఉద్యోగాలు వస్తాయి, కొత్త రెవెన్యూ సోర్సులు వస్తాయి తప్పితే మనకి ఇబ్బంది అయితే ఏముండదండి. ఈ రోజు మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అంతా కూడా ఫ్లాట్ గా ఉందండి. ఓపెనింగ్ చూసుకుంటే కొంచెం డౌన్ లోనే ఉంది కానీ ఫ్లాట్ గా ఉంది. కాకపోతే క్లియర్ విన్నర్ ఏంటి అంటే ఈ రోజు స్మాల్ క్యాప్స్ అండి. స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం బాగా పెరిగింది ఈ రోజు. అలాగే ఐటీ మెయిన్ గా డ్రాగన్ చేయడం వల్ల ఇవి కిందకు వచ్చినాయి. రెండోది ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఈవీకి సంబంధించి, అంటే జూలై 1వ తారీఖు నుంచి కొత్తగా పెట్రోల్, డీజిల్ వాహనాలను మేము రిజిస్టర్ చేయం, ఇంక్లూడింగ్ సిఎన్జితో సహా ఓన్లీ ఈవీసే మేము రిజిస్టర్ చేస్తామని చెప్పిన తర్వాత మనకి ఓలా ఇమీడియట్గా 10% అనేది పెరిగిందండి, ఓలా ఎలక్ట్రిక్. సో ఈవీకి సంబంధించిన స్టాక్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ గానే మనం చూసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి మారుతి సుజుకి కూడా బాగానే పెరిగింది. ఈ రోజు చూసుకుంటే దాదాపుగా 5.47 మనం మాట్లాడుకునే టైంకి పెరిగింది. సో ఈవీ సెగ్మెంట్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెరగడానికి నెక్స్ట్ అవకాశం ఉందండి. రైట్ సార్, శివనారాయణ గారు ఉన్నారు తెనాలి నుంచి. శివనారాయణ గారు నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. కరూర్ వైశ్య బ్యాంక్ బయింగ్ చేసుకోవచ్చండి రేట్లు? కరూర్ మహారాష్ట్ర కరూర్ వైశ్య బ్యాంకు ఫ్రెష్ ఎంట్రీ అండి. 300 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి సార్. 300 పైన క్లోజ్ అవునంత వరకు కూడా కరూర్ వైశ్య బ్యాంక్ లో ఎంట్రీ ప్లాన్ చేయదు. ఈ రోజు కూడా 300.80 వరకు వెళ్ళింది కానీ ప్రస్తుతం 296 ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర బ్యాంక్. ఓకే, తీసుకోవచ్చు. మహారాష్ట్ర బ్యాంక్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్, పర్వాలేదు. ఈ రోజు కొంచెం డౌన్ అయింది కానీ మంచి ప్రైస్ లోనే ఉంది, 92.44 కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు అండి. రైట్ సార్, కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, వెంకట్ గారు నమస్కారం సార్. 2025లో ఢిల్లీలో అన్ని డీజిల్, పెట్రోల్ వాహనాలు బంద్ చేస్తున్నారు అని మీరు చెప్పారు, ప్రధాని గారు చెప్పారు. ఇందులో ఒలక్ట్రా గ్రీన్ గానీ, మారుతి గానీ, M&M గానీ, టాటా మోటార్ వెహికల్ ప్యాసింజర్, ఈ 4గిట్లో 2 ఏవి మంచిది సార్? మీరు అడిగిన వాటిల్లో 3 ఏమో 4 చక్రాల వాహనాలండి, 1 ఏమో 2 చక్రాలది.
సో ఓలా అడిగినట్టున్నారా, ఒలెక్ట్రానా మీరు అడిగింది? ఎలక్ట్రా ఓలా సార్. ఒలెక్ట్రానా, ఓకే. సో Electra ఓలా ఓలా. తీసుకోవచ్చు. రెండోది వీటిల్లో మీకు ప్యాసింజర్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఇప్పుడు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉంది, ప్యాసింజర్ సెగ్మెంట్ లో లేదు, అది కమర్షియల్లోనే. అలాగే ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఏమున్నాయో చూడండి. ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఉన్న వాటిని మీరు మెయిన్ గా ఫోకస్ చేసుకోండి. దాంట్లో టాటా మోటార్స్ ని మనం ముందుగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే టాటా మోటార్స్ అలాగే రీసెంట్ గా M&M కొంచెం ప్యాసింజర్ సెగ్మెంట్ లోకి వచ్చింది వాళ్ళ కొత్త పోర్ట్ఫోలియోతో. సో అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి, కానీ వాటి కాస్ట్ ఎక్కువ ఉంది. బిలో 15 lakhs లో వచ్చేసరికి మనకి టాటా మోటార్స్ లోనే ఉన్నాయండి, ఏది ఎలక్ట్రిక్ వెహికల్స్. కాబట్టి టాటా మోటార్స్ మీద మనం, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మీద కొంచెం మనం దృష్టి పెట్టచ్చు. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు కాలర్. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ సార్ వెంకయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఆస్ట్రా మైక్రోవేవ్ బాగా అప్ సైడ్ వెళ్తాం సార్, రోజు అప్పర్ సర్క్యూట్ పడుతుంది అండ్ వెల్స్పన్ కార్ప్ రెండు ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమంటారు సార్? అది టార్గెట్ ఎక్కడ? రెండు. ఇంకోటి మోర్ఫిన్ ల్యాబ్ నా దగ్గర ఉన్నాయి సార్, 65 లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ తీసుకోవాలి? మార్ఫిన్ ఎంతలో ఉన్నాయండి? 65 రూపీస్ లో ఉన్నాయి సార్ మోర్ఫిన్ ల్యాబ్. 65, ఓకే ఓకే. ఆస్ట్రో మైక్రోవేవ్ ఇంకొంచెం వెళ్తుంది సార్, 1800 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఆస్ట్రో మైక్రోవేవ్. ఓకే. సో 1800 అంటే 1795 నుంచి 1800 మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. వెల్కార్ప్ అయితే ఇంకా పెరుగుతుంది సార్, ఇప్పుడప్పుడే కిందకి రాదు, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంచండి. అలాగే మార్కెట్ వచ్చేసి 60+ లో ఉన్నాయన్నారు, 64. సార్ మీ ప్రైస్ వచ్చేస్తుంది సార్, మంచి లెవెల్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు, 60 బ్రేక్ అవుతుంది, 72 వరకు హోల్డ్ చేయండి, పర్లేదు. రైట్ సార్, రమ్య గారు ఉన్నారు కాలర్. రమ్య గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే. నా దగ్గర SMS ఫార్మా ఉన్నాయండి, 402 యావరేజ్ లో ఉన్నాయండి, 500 షేర్స్. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటారు? అలాగే నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయండి, 970 యావరేజ్ లో, దాన్ని ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటారు? SMS ఫార్మా 440 దగ్గర మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉన్నాయండి. 440 జోన్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు 428 వరకు కూడా వెళ్ళింది. బజాజ్ ఫైనాన్స్ 1040 అండి, 1040 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ లో. రైట్ సార్, సాయి శంకర్ గారు ఉన్నారు తినాల నుంచి. శంకర్ గారు నమస్కారం. నమస్తే వెంకట్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ 500 దాకా అనుకున్నాను సార్, అది మళ్ళీ వెనక్కి వస్తుంది ముందుకెళ్తే ఏం సార్ ఇది? వస్తుందండి, మళ్ళీ వెనక్కి వస్తుంది, ముందుకు వెళ్తుంది, స్టాక్ అయిన తర్వాత పైకి కిందకి వెళ్తుందండి, ర్యాకెట్ లాగా ఒకే డైరెక్షన్ వెళ్ళదు. అలా వెళ్ళే లెక్క అయితే సంవత్సరంలోనే 1,00,000 కూడా వెళ్తాయి. సో మీరు చూస్తే 2 రోజుల నుంచి మళ్ళీ పెరుగుతుంది కదా, నిన్న కూడా 5.92% పెరిగింది, ఈ రోజు 4.24% పెరిగింది. హోల్డ్ చేయండి, 424 దగ్గర ఉంది. ఈ 440 ఆ జోన్ దగ్గర కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారండి, అందువల్ల మీకు కొద్దిగా కిందకు వస్తుంది, మళ్ళీ పెరుగుతుందండి. 500 వరకు హోల్డ్ చేసుకోవచ్చు, 500 వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అండి. ఇది మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, ఇది యాక్చువల్ గా కొంచెం హై వాల్యూమ్స్ లో తీసుకున్నాను, ఇదివరకు కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేశాను నేను. ఇప్పుడు అది దాని పొజిషన్ అంటే కొంచెం అది ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో ఉంది, కొంచెం చూసి కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. స్టాక్ పేరు ఒకసారి చెప్తారండి? మౌర్య. ఓకే, మౌర్య మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. సార్ సింబల్ నేమ్ చెప్పగలుగుతారా? MAURIA. ఓకే ఓకే, వచ్చిందండి, వచ్చింది. ఎస్ సార్. సో ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి కదండి ఇది, ఎల్పిజి సిలిండర్ సంబంధించిన స్టాక్ అండి ఇది. సో ఎప్పుడు తీసుకున్నారు సార్, ఎంతలో తీసుకున్నారు మీరు? నేను 15 రూపీస్ లో తీసుకున్నాను సార్. 15లో తీసుకున్నారు, ఓకే. సో బిఎస్సి లిస్టెడ్ అండి ఇది, ఎన్ఎస్సిలో లిస్టింగ్ లేదు, బిఎస్సి లిస్టెడ్ ఇది. ఇప్పుడే కొద్దిగా మొమెంటం స్టార్ట్ అయిందండి, కొద్దిగా వెయిట్ చేయండి. అలాగే ₹10.50 దాటితే యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే 21 దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్లోనే ఉందండి, టెక్నికల్గా కూడా వీక్గానే ఉంది. సో ఫండమెంటల్గా చూసినా కూడా చాలా ఇబ్బందికరంగానే ఉందండి. EPS 1.80 ఉంది, కొంచెం ఫండమెంటల్గా కొంచెం ఇబ్బందిగానే ఉంది. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్
యాక్షన్ కన్స్ట్రక్షన్స్ రాడిగో కైజాన్ ఈ రెండు కాస్త లెవెల్ చెప్పరా అమ్ముదామని. తీసుకున్నారా తీసుకోవాలా? లేదన్నా ఆల్రెడీ ఎప్పటి నుంచో హోల్డ్ చేస్తా 15 years ఉంది. 15 years నుంచి ఉన్నారు. రాడికోలో ఎంతలో ఉన్నారు మీరు? అవి ₹50 ఉండండి, ఇంకా పెరుగుతుంది. 3,957 ఉంచండి ఏం కాదు. 5,000 దగ్గర వరకు చూడండి ఏం కాదు. యాక్షన్ కన్స్ట్రక్షన్ అది ₹50 యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా ఉంచొచ్చు. 10.40 దాటితే మళ్ళీ 1,600 వరకు వెళ్ళిపోతుంది. ఉంచండి, ఇది కూడా 2 హోల్డ్ చేయండి, ఇప్పుడేం అమ్మద్దు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. రేపల్లె వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, ఈ ఫ్రెష్ బై కోసం రేణుకా షుగర్స్ అదేవిధంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ డిసిఎక్స్ సిస్టమ్స్ ఇవి తీసుకోవచ్చా ప్రజెంట్ ప్రైస్లో? ఫ్రెష్ బై ఓకే. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, రేణుకా షుగర్స్ అండ్ డిసిఎక్స్ సిస్టమ్స్. ఓకే, రేణుకా షుగర్స్ ఇప్పుడైతే వద్దండి, కొంచెం డౌన్లోనే ఉంది. అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎథనాల్ మిక్సింగ్, ఎథనాల్ బ్లెండింగ్ 100% తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ 20 దాటేసి ఇప్పుడు మనం ఈ 85 వరకు కూడా వెళ్ళిపోతున్నాం అని. షుగర్ సంబంధించిన స్టాక్స్ పెరుగుతాయి అంటే అన్నీ పెరగవండి. రేణుకా షుగర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం పెరిగే సూచనలు అయితే ఏం లేవు. ఎంట్రీ అయితే వద్దండి, అవాయిడ్ చేయండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈ ప్రైస్లో అయితే వద్దండి. ఏదైనా ₹92 దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు. అలాగే డిసిఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ వచ్చేసి 199.63 ఉంది. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ పర్వాలేదు. రైట్, అరుణ గారు ఉన్నారు సార్ కాలర్. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఉన్న రూట్ లో ఏంజిల్ 1 తీసుకోవచ్చా అండి? అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయండి, ఎంతవరకు హోల్డ్ చేయాలండి? అంటే ఎక్కడ సెల్ చేసుకోవాలి? శ్రీరామ్ ఫైనాన్స్ నా దగ్గర 1000 యావరేజ్ లో ఉన్నాయండి, 500 షేర్స్. కొద్దిగా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతారా శ్రీరామ్ ఫైనాన్స్? చేయగలండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే లెక్క అయితే ఇప్పుడేమీ ఎగ్జిట్ అవ్వద్దు. ఒకవేళ మీరు కొంత అమౌంట్ అవసరం అయింది అని అనుకుంటే 1200 ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి, ఇప్పుడప్పుడే ఏమి ఎగ్జిట్ అవ్వద్దు. ఏంజల్ 1 ఫ్రెష్ ఎంట్రీ అంటున్నారా? అవునండి. తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఇక్కడ 333 ఉంది, కొంచెం క్వాంటిటీ తక్కువతో తీసుకోండి. అలాగే 345 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. రైట్ సార్. సుబ్బారావు గారు ఉన్నారు సార్ కర్ణాటక నుంచి. సుబ్బారావు గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ తీసుకోవాలనుకుంటున్నాం అండి, తీసుకోవచ్చా? స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 256 బాగా పెరుగుతుంది కదా అన్న. 9.1% సర్క్యూట్ నిన్న పెరిగింది, ఈరోజు 10% అప్పర్ సర్క్యూట్ లో ఉంది. సో మంచి లెవెల్ బ్రేక్ అయిందండి. యాక్చువల్గా 215 దగ్గర మంచి లెవెల్ టెక్నికల్ గా బ్రేక్ అయింది. అయితే అప్పర్ సర్క్యూట్ లో వెళ్తాను కాబట్టి కొంత ప్రాఫిట్, ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. బయింగ్ జోన్ లోనే ఉంది, డెఫినెట్ గా బయింగ్ జోన్ లోనే ఉంది. ఇది మళ్ళీ మనకి 400 మార్కు వరకు అయితే వెళ్తుంది తొందరలోనే. కాకపోతే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి రీట్రేస్ వెనక్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందండి. సో తీసుకుంటే ఏదన్నా కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, కిందకు వస్తే మళ్ళీ యాడ్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తాం. ప్రజెంట్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు సార్. మీతో మాట్లాడడానికి విఠల్ గారు ఉన్నారు కర్నూలు నుంచి. విఠల్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు సార్. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఒక చిన్న సలహా సార్. ఇప్పుడు పేరు ఎట్లా స్క్రోల్ అవుతుంది, దాంతో పాటు ఏ స్టాక్ వస్తుంది అడుగుతున్నారో ఆ స్టాక్ కూడా మీరు దీంట్లో స్క్రీన్ లో కనిపిస్తే బాగుంటుంది సార్. కానీ అది కొంచెం పెద్ద ప్రాసెస్, అది వెంటనే టకటక అడిగేస్తుంటారు కదా, మరి వెంటనే వెళ్ళిపోతుంటాం నెక్స్ట్ కాల్కి. ఓకే ఓకే. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి మేము ఆ స్క్రోల్ అవుతే మేము ఈజీగా స్టాక్ గురించి తెలుసుకోవచ్చండి. నిజమే. అయితే ఏమవుతుందంటే వెంటనే అది చేసి అవన్నీ చేసేసరికి కొంచెం మళ్ళీ నెక్స్ట్ కాల్ వస్తూ ఉంటుంది కదా, ఇబ్బంది. మీరు డౌట్ అడగండి. ఇంకా వేరే డౌట్ అదే డౌట్ ఏమంటే ఆ స్క్రోల్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మేము రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని నా ఉద్దేశం. అంటే వారు చెప్తున్నారు కదా, స్టాక్ చెప్తున్నారు వెంటనే అప్పుడు. రైట్, నెక్స్ట్ చూద్దామండి, మన టెక్నికల్ టీమ్ తో చూద్దామండి. సార్ మీ స్టాక్ పేరు ఏంటి అడగండి. వారికి ఇదే డౌట్ అంట. ఓకే ఓకే సరే సార్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజేష్ గారు. రాజేష్ గారు నమస్కారం. నమస్తే సార్. అమరగారికి కూడా నమస్తే సార్. నమస్తే సార్. నా దగ్గర NHPC 87లో ఉన్నాయి సార్. అలాగే అనంతరాజు కూడా 620 రూపాయల్లో ఉన్నాయి సార్. వీటి గురించి కొంచెం చెప్పండి సార్. NHPC ఎంతలో ఉన్నాయి సార్? 87 సార్. 87లో ఉన్నాయి, పర్వాలేదు ఉంచండి. 81.17లో ఉంది కదా, వచ్చేస్తుంది. మన ప్రైస్ దాటి పైకే వెళ్తుంది, 94 వరకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి.
అనంతరాజ్ ఎంతలో ఉన్నాయండి? 620 రూపాయలు సార్. 620 రూపాయలు. 550 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 550 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. గురువు గారికి నమస్కారం. ఏం తిరువన్నా హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ 2 షార్ట్ టర్మ్ ఏమైనా తీసుకోవచ్చండి? ఏంజల్ 1 హెచ్పిఎల్ అండి. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్. ఓకే సార్. షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు సార్, 2 తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కరెంట్ ప్రైజ్లో తీసుకోండి. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం ఏంజల్ 1 గురించి కూడా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. సారీ, మన కామెంట్ కూడా చేస్తారు స్వర్ణలత గారు. వారు సిఈఎస్సి ఇది 163లో తీసుకున్నారండి సార్. 169లో ఉందండి. 163లో తీసుకున్నారు. ఆ తర్వాత ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వచ్చేసి 2100, పటేల్ ఇంజనీరింగ్ 42లో. హోల్డ్ చేయమంటారా, అక్యుములేట్ చేయమంటారా? 3. ఓకే. సిఎస్సి ఈరోజు బాగా పెరిగిందండి, 3% పైన పెరిగింది. హోల్డ్ చేయండి. సిఎస్సి మనకి 185 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హోల్డ్ చేయండి. అలాగే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కూడా పెరుగుతుందండి. షార్ట్ టర్మ్లో మనకి ఇది దగ్గర 1800 వరకు వెళ్తుందండి. 1795 నుంచి 1800 వరకు వెళ్తుంది. హోల్డ్ చేయండి. అలాగే పటేల్ ఇంజనీరింగ్ వచ్చేసి ప్రస్తుతం 35 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి. సో ఇది కూడా అంతేనండి. షార్ట్ టర్మ్లో మనకి దగ్గర 45 రూపాయల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. 3 కూడా హోల్డ్ చేసుకోవచ్చండి. సార్ రాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సార్. నేను ఒక 4 lakhs తోటి 50 కంపెనీస్ హోల్డ్ చేస్తున్నాను. 4 lakhs తో 50 కంపెనీస్ హోల్డ్ చేస్తున్నారండి. సార్, సో అంటే మ్యూచువల్ ఫండ్ స్టైల్లో చేద్దామని ఏది అర్థం కావట్లేదు ఒక్కోసారి. సార్ దీనికి సంబంధించి నాకు కోర్స్ ఉంటుందా సార్ మన దగ్గర? ఉంటుందండి. వెంకట్మేకర్.com చెక్ చేసుకోండి. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజశేఖర్ గారు అనంతపూర్ నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ వెంకట గారు కూడా నమస్తే సార్. సార్ నా దగ్గర 3 స్టాక్స్ సార్. ఒకటి ఐఏఎస్ఎల్ ఫైనాన్స్ సార్, 509లో ఉన్నాయి. ఇప్పుడు 508 అట్లా ఉంది. ఉంచుకోమంటారా, సేల్ చేయమంటారా? తర్వాత ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 1878లో ఉన్నాయి సార్. హలో. ఇది గుజరాత్ గ్యాస్ సార్, బాగా లాస్ లో ఉంది సార్, 30 రూపీస్ అట్లా. ఉంచుకోమంటారా, సేల్ చేయమంటారా సార్? గుజరాత్ గ్యాసా? అవును సార్. ఓకే. సో ఏపీఎల్ అపోలో ఎంతలో ఉన్నాయండి? 1878 సార్. 1878. 1791లో ఉంది. హోల్డ్ చేయండి. అలాగే 1800 దాటితే యావరేజ్ చేయండి, ఇప్పుడే అవుతుంది. ఈరోజు 1799.10 వరకు కూడా వెళ్ళింది. మనకి 1800 పైన క్లోజ్ అయితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఐఐఎఫ్ఎల్ పెరుగుతుందండి, మంచి సపోర్ట్ లెవెల్ నుంచే పెరుగుతుంది. 508లో ఉంది. హోల్డ్ చేయండి. మళ్ళీ 540 క్రాస్ అయి పైకి వస్తుందండి. అండ్ గుజరాత్ గ్యాస్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్, ఇప్పుడేం యావరేజ్ చేయదు, కొద్దిగా వెయిట్ చేద్దాం. రైట్ సార్. విజయవాడ నుంచి అంజలి గారు ఉన్నారు. అంజలి గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నా దగ్గర పిఎన్బి హౌసింగ్ ఉన్నాయండి 1045లో. అయితే ఏమైనా కిందకు వస్తే యావరేజ్ చేసుకోమంటారా, ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు అంటారు అని చేశానండి. ఇంకొకటి బీడీఎల్ ఉన్నాయండి నా దగ్గర 280 షేర్స్ 1370 యావరేజ్ లో ఉన్నాయండి. దాన్ని కూడా ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చండి? పిఎన్బి హౌసింగ్ ఎంతలో ఉన్నాయన్నారండి? 1045 అండి. 1045 దాదాపుగా మీ ప్రైస్ దగ్గరే ఉందండి. 1140 వరకు హోల్డ్ చేయొచ్చండి. 1140 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బీడీఎల్ 1372లో ఉంది. మీరు 1790 వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. అక్కడ మనకు కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. సార్ ప్రకాష్ గారు ఉన్నారు విజయనగరం నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. మీ డౌట్ ఐఆర్ఎస్పి, కెనరా బ్యాంకు, అశోక్ లేవలాండ్ మూడిట్లో ఫ్రెష్ బయింగ్ ఏది తీసుకోమంటారండి? అలాగే ఇంట్లో మ్యారేజ్ ఉందండి, సిగ్నల్ గోల్డ్ తీసుకోవడానికి ఎప్పుడు కరెక్ట్ రేట్ అంటే ఒకసారి చెప్తారు. ఫస్ట్ స్టాక్ ఏంటండి? మొదటి స్టాక్ ఏమన్నారు? కెనరా బ్యాంక్, అశోక్ లేలాండ్ వినపడింది. ఐఆర్ఎస్పి.
హర్యానా. ఐఆర్ IRFC గాట్ ఇట్ అండి, వచ్చిందండి. 90 రూపీస్. కెనరా బ్యాంకు, అశోక్ లైలాండ్, ఐఆర్ఎఫ్సి ఈ మూడిట్లో ఏది తీసుకోవచ్చు అంటే అశోక్ లైలాండ్, కెనరా బ్యాంక్ తీసుకోండి. ఐఆర్ఎఫ్సి వద్దులేండి, కొంచెం రైల్వే స్టాక్స్ టైం టేకింగ్గా కనిపిస్తున్నాయి, ఇప్పుడప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కెనరా బ్యాంక్, ఐఆర్ఎఫ్సి తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ గురించి అడిగారు, గోల్డ్ మంచి ప్రైస్లోకి వచ్చిందండి ఇప్పుడు. సో గోల్డ్ కరెంట్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. దాదాపుగా మనకి రీసెంట్ లెవెల్స్ నుంచి కూడా 10,000 దాకా కిందకు వచ్చింది. ప్రస్తుతం 1,42,518 ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఫీచర్స్. కరెంట్ ప్రైస్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది అన్నారు కాబట్టి ఫిజికల్ గోల్డ్ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్లో ఫిజికల్ గోల్డ్ మీరు తీసుకోవచ్చు. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ ఆర్వీఎన్ఎల్ ప్రజెంట్ రేట్ తో ఒక 50% లాస్ లో ఉందండి సార్, ఒక 50 షేర్లు. అట్లనే వేదాంత స్టీల్ వచ్చింది, ఐరన్ అండ్ స్టీల్, అవి ఒక 500 ఉన్నాయి సార్ 22 రూపీస్ లో. ఇంకా యాడ్ చేసుకోవచ్చా, ఏమన్నా పడుతుందా? వేదాంత ఐరన్ అండ్ స్టీల్ మీకు డీమర్జ్ అయిన తర్వాత వచ్చినాయా లేకపోతే మీరు కొన్నారా? లేదు సార్, అది ఫస్ట్ డేనే కొన్నాను. డిమార్జ్ అయిన తర్వాత ఫస్ట్ డేనే 21 లో వచ్చింది కదా మార్కెట్ లో, 22 లో తీసుకున్నాను. హోల్డ్ చేయండి, పెరుగుతుందిగా, ఉంచండి. ఇంకా యాడ్ చేస్తానంటారా? ఇంకా యాడ్ చేయొచ్చు అని, అంటే ఫస్ట్ 2 డేస్ ఇంకేమైనా పడుతుందేమో అని వెయిట్ చేశాను, కానీ అది డైలీ అప్పర్ సర్క్యూట్ లో మిస్ అయిపోతుంది. ఈ రోజు కూడా మీకు వేదాంత దాంట్లో ప్రతిరోజు అప్పర్ సర్క్యూటే. అవునండి, వేదాంత పోర్ట్ఫోలియోలో ఈ రోజు కూడా ఇదే పెరిగిందండి మిగతా వాటికి అన్నిటికన్నా కూడా. సో తీసుకోవచ్చండి, కొంత యాడ్ చేయొచ్చు. ఆర్వీఎన్ఎల్ మీరు 240 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 245 దాటితే యావరేజ్ చేసి హోల్డ్ చేయండి. సార్ పద్మ గారు ఉన్నారు కాలర్. పద్మ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు. కెనరా బ్యాంక్ ఫ్రెష్ ఎంట్రీ ఎక్కడ తీసుకోమంటారండి? కరెంట్ ప్రైస్ లో తీసుకోండి మేడం, బాగానే బీట్ అండ్ డౌన్ అయింది, కిందకి వచ్చింది 125 జోన్ లోకి వచ్చింది కదా. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు కెనరా బ్యాంక్, ఇబ్బంది ఏం లేదు. సార్ సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, పవరికా లాంగ్ టర్మ్కి ఎట్లా ఉంటుంది, బై చేయొచ్చా? పవరికా లిమిటెడ్ వచ్చేసి కొద్దిగా కిందకి రావాలి సార్, 580 ఆ జోన్కి వస్తే తీసుకోవచ్చు, ఇప్పుడే వద్దు. లాంగ్ టర్మ్ గా తీసుకోవచ్చు అండి. మనకి లిస్టింగ్ అయిన తర్వాత బాగానే పెరుగుతూ వచ్చింది. 366లో లిస్టింగ్ అయింది, అక్కడి నుంచి 680 వరకు వెళ్ళింది. కొద్దిగా రిట్రేస్ అవుతుంది కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేయొచ్చు. రైట్. సతీష్ గారు ఉన్నారు సార్. సతీష్ గారు నమస్కారం. సతీష్ గారు. వెంకట్ గారు, హలో. అడగండి, మీ డౌట్ అడగండి. సార్ ప్రెసెంట్ రేట్ లో మనం ఇది మన నెట్వర్క్ టెక్నాలజీ ఒకటి పిరామిడ్ ఫార్మా తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? సార్ స్టాక్ పేరు మరొకసారి రిపీట్ చేయగలుగుతారా? పిరామిడ్ ఫార్మా, నెట్వర్క్ టెక్నాలజీ. పిరామిడ్ ఫార్మా, నెట్వర్క్ టెక్నాలజీసే కదా మీరు అంది? ఇంకోటి పిరామిడ్ ఫార్మా సార్. ఏంటిదండి అర్థం కాదు. పిరామిడ్ ఫార్మా. పిరమిల్ ఫార్మా, ఓకే. అవును సార్, అవును సార్. సో పిరమిల్ ఫార్మా అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? అవును సార్. నెట్వర్క్ కొంచెం వెయిట్ చేద్దాం సార్, కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అలాగా కనిపిస్తుంది నాకు. కొంచెం కిందకు కూడా వచ్చింది కదా, ఈ రోజు కొంచెం పాజిటివ్ ఉన్నా కూడా మనకి 4,300 నుంచి 4,350 జోన్ బెటర్గా ఉంటుంది. ఆ ప్రైస్ వచ్చినప్పుడు తీసుకోండి. పిరమిల్ ఫార్మా 168లో ఉంది, కొద్దిగా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఇక్కడ 180 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. సార్ రాంబాబు గారు ఉన్నారు కాలర్. రాంబాబు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతానండి. నా దగ్గర A1 లిమిటెడ్ షేర్లు 2000 ఉన్నాయి సార్. యావరేజ్ 27 రూపాయలు ఉంది సార్. ఓకే, ఇప్పుడు అది హోల్డ్ చేయమంటారా లేదంటే అమ్మేసేయమంటారా సార్? బాగా లాస్ లో ఉన్నాను. ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ₹7.30 ఉంది ఇప్పుడు. అది పెరిగేటప్పుడు అప్పర్ సర్క్యూట్లే, కిందకి వచ్చేటప్పుడు లోవర్ సర్క్యూట్లే. ఇప్పుడు అది అమ్మేసుకోమంటారు సార్? ఎగ్జిట్ అయిపోండి, బయటకు వచ్చేసి మొత్తం అమ్మేసుకోమంటారు సార్? మొత్తం అమ్మేయండి సార్, ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్ లో పెట్టుకోండి బయటకు వచ్చేసి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాటి ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి